Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలకు ఒక ప్రమాదకరంగా మారింది అనేటువంటి వార్తతో పాటుగా క్రియేటివ్ ఫీల్డ్లో పెద్ద ఎఫెక్ట్ చూపించదు అనేటువంటి ఒక చిన్న నమ్మకం కూడా ఉండేది. బట్ క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏ ఒక్క రంగము దానికి అతీతం కాదు అనేటువంటి భావన వినిపిస్తుంది. బట్ ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సింది గ్లోబల్ ఎకానమీ మీద ఏఐ ఎఫెక్ట్ చూపిస్తుందా? ఆల్రెడీ లే ఆఫ్స్ అనేవి కార్పొరేట్ రంగాల్లో అయినప్పుడు అది రీప్లేస్ చేయబోతుంది అనుకుంటే ఎంతలా ప్లస్ అవుతుంది, నెగటివ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ డాక్టర్ రవీందర్ గారు. నమస్తే అండి. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది అనుకుంటే మనకు చాలా హెల్ప్ చేయబోతోంది అనే ఒక భావన ఉండింది. బట్ అది మాత్రం మనకి ఇంపాక్ట్ చూపిస్తోంది. పర్టికులర్గా సాఫ్ట్వేర్ రంగంలో అయితే మీరు పర్ఫార్మర్ పెరిష్ అనేది గతంలో ఉండేది, బట్ మీరు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోండి లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము అనే భావన, లే ఆఫ్స్ అనేవి వచ్చాయి. క్రియేటివ్ ఫీల్డ్ మాత్రం దీనికి అతీతం అనుకుంటే క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఏఐ ఎంటర్ అయిపోయింది. అటు మెడికల్ రంగంలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ వచ్చిన తర్వాత ఎకానమీ పరంగా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా నిజంగా? కవిత గారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ అయిపోయిందండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, నాన్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందుగురించి దాన్ని ఆర్టిఫిషియల్ అంటాం మనం, న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనం దాన్ని. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీస్ అనేది చాలా ర్యాపిడ్గా డెవలప్ అవ్వకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు దానికంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకు ప్రపంచంలో దాదాపు 1760 నుండి 1840 మధ్యన జరిగిందండి, ఒక 80 years పీరియడ్. అప్పుడు ఏం జరిగింది, స్టీమ్ ఇంజన్స్, ఈ మన పవర్ లూమ్స్ అవి ఇన్వెంట్ అయ్యాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంతకంటే ముందు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇప్పుడు మన దగ్గర హ్యాండ్ లూమ్స్ ఉంటుండేదండి, హ్యాండ్ లూమ్స్ పోయి పవర్ లూమ్స్ అయిపోయాయి. స్టీమ్ ఇంజన్స్తో ఇప్పుడు రైల్వేస్ అవన్నీ కూడా స్టీమ్ ఇంజన్స్తో నడవడం జరిగింది. సో ఇట్లా మెషిన్ మేడ్ ప్రోడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు అది 1760 నుండి 1840 మధ్యలో. అది ఇంగ్లాండ్లో జరిగింది, ఇంగ్లాండ్ తర్వాత యూరోప్లో జరిగింది. అందువల్లనే ఈ కాలనైజేషన్ కూడా స్టార్ట్ అయిందండి. అసలు భారతదేశం కాలనైజ్ కావడానికి చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ నైజీరియా, ఉగాండా ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కాలనైజ్ కావడానికి కారణం కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక ముఖ్య కారణం అండి. రెండో రెవల్యూషన్ కూడా దాదాపు ఇమ్మీడియట్గా ఒక 30-40 years తర్వాత 1880 నుండి 1910 మధ్యన సెకండ్ రెవల్యూషన్ జరిగిందండి. అప్పుడు ఏం జరిగిందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది జరిగింది. ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరిగినప్పుడు కవిత గారు, అంటే అంతకుముందు మనకు ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది హైడ్రో పవర్ అనేది, కోల్ పవర్, హైడ్రో పవర్, థర్మల్ పవర్ అనేది ఎట్లాంటి పవర్స్ లేకుండేది. ఎలక్ట్రిసిటీ అనేది లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నారు, తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కూడా జరుపుకుంటూ వచ్చింది. ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రెంగ్తన్ అవ్వకుంటూ వచ్చిందండి. అసలు మనకు బెంగళూరు ఫస్ట్ టైం ఇండియాలో 1905లో మనకు స్ట్రీట్ లైట్స్ వచ్చాయి. అంతకుముందు స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి ఏం లేకుండే, లాంతర్లు, కెరోసిన్ ల్యాంప్స్తోనే అక్కడక్కడ మేనేజ్ చేస్తుండే పార్టీలు అయినా ఏదైనా కూడా. అటువంటిది బెంగళూరులో, మనకు బెంగళూరు సిటీలో 1905 అంటే దాదాపు 120 years బ్యాక్ మాత్రమే అప్పుడు జరిగిందండి ఆ రెవల్యూషన్ అనేది. అంటే సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు దాన్ని. ఆ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు జరిగిందండి. తర్వాత థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటంటే కవిత గారు, ఐసిటీ రెవల్యూషన్ అని చెప్పి అంటారు. 1950s నుండి 1980s మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో ఈ కంప్యూటర్స్ ఇన్వెన్షన్స్, ల్యాప్టాప్స్, చిప్స్ ఇవన్నిటి మీద కూడా ఇన్వెన్షన్ జరుపుకుంటూ వచ్చాయి. దాంతో అది జరగడం వల్ల కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో, ఇండస్ట్రీ సెక్టార్లో రాడికల్ డెవలప్మెంట్స్ జరుపుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ట్రెడిషనల్ మెథడ్ నుండి మెకనైజ్డ్ మెథడ్కు మారిపోయింది కంప్లీట్గా. దానివల్ల హ్యూజ్ అమౌంట్, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అది జరుపుకుంటూ వచ్చింది. అది థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండి. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ రెవల్యూషన్ అంటారు, దాన్ని డిజిటల్ రెవల్యూషన్ అంటారు.
ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ మధ్యకాలం 2000-2005 ఆ రేంజ్లో ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఈ రెవల్యూషన్ అనేది జరుపుకుంటూ వచ్చింది. ఈ రెవల్యూషన్ వల్ల ఈ గత దాదాపు 20-25 ఇయర్స్ నుండి ఇంకా పెద్ద మొత్తంలో డెవలప్మెంట్స్ అనేది ఈ ఐసీటీ రంగంలో ఈ డిజిటల్ రెవల్యూషన్తో జరుపుకుంటూ వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పి మీరు అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ థింగ్స్ అండి. రోబోటిక్ టెక్నాలజీస్ అని అంటున్నారు, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అంటున్నారు, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నారు, బిగ్ డేటా అంటున్నారు, బిగ్ డేటా అనలిటిక్స్ అంటున్నారు. అంటే మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ డేటాను ఇమ్మీడియట్గా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనలైజ్ చేసి ఒక పిక్చర్ను చూపించడం అనేది బిగ్ డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అంటున్నారు. ఈ రాడికల్ చేంజెస్ అనేది టెక్నాలజీలో ఈ డిజిటల్ ఈ కామర్స్ అని, ఈ బిజినెస్ అని, ఎలక్ట్రానిక్ ఫైనాన్సెస్ అని, ఫిన్ టెక్నాలజీస్ అని ఈ రకంగా డెవలప్ అవుకుంటూ వస్తున్నాయండి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ ఏఐలో డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా అండి, డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా ఇవి జరుపుకుంటూ వస్తున్నాయి. ఇది జరగడం వల్ల మనకేం జరుగుతుంది అసలు? ఇప్పుడు మనకు ఈ లే ఆఫ్స్ అనేది జరుపుకుంటూ వస్తున్నాయి. గత దాదాపు ఒక 10 ఇయర్స్ నుండి మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐసీటీ ఇండస్ట్రీస్లో పనిచేసే మెజారిటీ పీపుల్ చాలామంది వాళ్ళు లే ఆఫ్ గురి అయిపోయారు. అంటే రిట్రెంచ్మెంటు, ఉద్యోగాలు పోవడము ఇది జరుపుకుంటూ వస్తున్నది. అది ఎంత డెవలప్మెంట్ అంటే లాస్ట్ మంత్ ఏం జరిగింది, ఈ మంత్ ఏం జరిగింది, ఆ స్కిల్ అప్డేట్ మీ దగ్గర లేకపోతే, ఆ స్కిల్ గ్యాప్ మీ దగ్గర ఉన్నట్టయితే యూఆర్ అవుట్ ఆఫ్ ద జాబ్. ఇప్పుడు మీకు గూగుల్ ఉందనుకోండి, సుందర్ పిచ్చయ్య గారు మన CEO దానికి, గూగుల్ ఆల్ఫాబెట్స్ అంటారు. గూగుల్లో కూడా దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుండి మీరు చూసుకున్నట్టయితే రెగ్యులర్గా యావరేజ్గా థౌజండ్స్ అంటే ఒక 15,000-20,000 పీపుల్ మనకు లే ఆఫ్ అవ్వకుంటూ వస్తున్నారు. 3,000 నవ్ దెన్ 5,000 నవ్ దెన్ ఇట్లా ఇది ఒకటి జరుగుతుంది. గూగుల్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అండి. దాంతోపాటుగా మనకు ఇంకొక మన సత్యనారాయణల గారని మన హైదరాబాదు మన పబ్లిక్ ఏమంటారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, ఆయన CEO ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ అండి. అతను కూడా బాధపడుకుంటూ చెప్పాడు, నేను మిమ్మల్ని మీతో పాటుగా నేను ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తున్నాను, మిమ్మల్ని ఇప్పుడు ఉద్యోగాన్ని తొలగించడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఏ CEOకైనా కూడా బాధ అనిపించాలి. బాధ అనిపించకపోతే వాళ్ళు మిషన్ లాంటి వాళ్ళు అన్నట్లు లెక్క. సో అలాంటిది ఆయన పర్సనల్గా చెప్పారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు ఏడుపు వస్తుంది అని కూడా చెప్పారు అనమాట. అంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు రిమూవ్ ద పీపుల్. ఎందుకంటే వాళ్ళని తొలగించకపోతే వీళ్ళకి సర్వైవల్ ఉండదు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. మైక్రోసాఫ్ట్ అలానే చేస్తుంది, IBM కావచ్చు, అది అమెజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ యొక్క ఉద్యోగంలో కవిత గారు ఎలాంటి డెవలప్మెంట్ జరుపుకుంటూ వచ్చాయి అంటే గత 5-6 ఇయర్స్ నుండి మీరు చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ను దాదాపు 90 మిలియన్ పీపుల్ ఉద్యోగాలు లేకుండా ఉన్న పరిస్థితికి వచ్చేసింది. అంటే నిన్న లాస్ట్ ఇయర్ మీరు ఉద్యోగాలు ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగం లేదు మీకు. ఎందుకు? టెక్నాలజికల్ చేంజెస్ వల్ల. టెక్నాలజీకి ఇప్పుడు మేము ఏమంటామంటే ఎకనామిక్స్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒక సెక్టార్లో ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఆ టెక్నాలజీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఫిట్ అయ్యి పనిచేస్తారు. దానికి కొంచెము ఇప్పుడు టెక్నాలజీ అనేది, నేను మాస్టర్ డిగ్రీ చేసినప్పుడు కవిత గారు అప్పుడు కంప్యూటర్ లేకుండే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ 1990 నుండి 92లో చేసినప్పుడు అప్పుడే కంప్యూటర్ ల్యాబ్ అనేది మాకు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో పెట్టారు ఆర్ట్స్ కాలేజ్లో. అప్పుడు కంప్యూటర్ ల్యాబ్ చూడడానికి సెల్లార్లో ఉంటే నేను అప్పుడప్పుడు చూడడానికి అద్దాల నుండి చూడడానికి వెళ్తుండేది. అది ఎంత ఉండేది కంప్యూటరు? 32 MB. అది PC పర్సనల్ కంప్యూటరు, చిన్న బాక్స్ లాగా ఉంటుండేది. 32 MB అంటే దాని కెపాసిటీ. 32 MB అంటే ఇప్పుడు మీరు ఫోటో ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్తో ఒకవేళ పిక్చర్ తీసుకున్నట్టయితే 50 MB కూడా ఉండొచ్చు అది. అంటే ఆ 50 MB ఫోటో దానిలో పట్టడానికి కూడా ఆస్కారం లేదనమాట. ఇమేజ్ డాస్ కంప్యూటర్స్ అని ఉంటుంది. అటువంటి కంప్యూటర్ ఎప్పుడు 33 ఇయర్స్ బ్యాక్ ముచ్చట చెప్తున్నాను నేను. 33 ఇయర్స్ బ్యాక్ అంత పరిస్థితిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఫోన్స్ కూడా మనకు 1 TB ఫోన్స్ వచ్చాయండి, మెమొరీ ఉన్నాయి. సో రాడికల్ చేంజెస్ జరుపుకుంటూ వచ్చాయి. ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు అంటే మాకు కంప్యూటర్ యాక్సెస్ లేదు. అప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్ అనేది అసలు మేము వీ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ల్యాప్టాప్. పెద్ద కంప్యూటర్ 1950s 60sలో అమెరికన్ మిలిటరీ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద మొత్తంలో కంప్యూటర్ ఇప్పుడు దాదాపు ఇంత ఈ రూమ్ సైజులో ఉన్నటువంటి కంప్యూటర్ను వాళ్ళు డెవలప్ చేసుకొని దాన్ని ఆపరేట్ చేసుకుంటూ వచ్చారు. దానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి.
ఏదైనా క్యారీ చేయాలంటే క్యారీ చేయలేము, అక్కడికే వచ్చి పని చేయడము, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఏదైనా చిన్న పార్ట్ పోయినా కూడా మొత్తం దాన్ని రిపేర్ చేయడం, ఇదంతా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయండి. చిన్న చిన్న చిప్స్, చిన్న చిప్తోని 1 టెరాబైట్, 5 టెరాబైట్, 10 టెరాబైట్ కూడా మీరు మెమొరీని ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉందండి. సో ఈ రాడికల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు, ఈ రాడికల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, రోబోటిక్ టెక్నాలజీస్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ బోట్స్ వచ్చాయి, తర్వాత మనకు రకరకాల యాంగిల్స్లో ఏమంటారు దాన్ని చాట్ జీపీటీ వచ్చింది. ఈ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు కవిత గారు, నన్ను నేను అప్డేట్ చేసుకోకపోతే ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్. సో అది అంటే ఇప్పుడు దాదాపు మనకు 3-4 జనరేషన్స్ ఉన్నాయి. బేబీ బూమర్స్ అని ఒక జనరేషన్ ఉంటుంది. 1940s నుండి దాదాపు 60s మధ్యలో, 70s ఎర్లీ పార్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బేబీ బూమర్స్ అని అంటాం మనం. తర్వాత వై జనరేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది మా జనరేషన్ అనుకోండి. వై జనరేషన్ తర్వాత కొంతమంది ఏమంటారు మిలీనియల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. మిలీనియల్ జనరేషన్ వచ్చేది ఇప్పుడు జెడ్ జనరేషన్ అని చెప్పి అంటూ ఉంటారు. జెడ్ అంటారు, జనరేషన్ జెడ్ అని. సో ఈ 4 జనరేషన్స్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికి ఉందండి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని ఆ పని చేసేంత తాకత్తు, వారికి స్కిల్, డెక్స్టరిటీ అనేది ఓన్లీ జెడ్ జనరేషన్కి మాత్రమే ఉంది. కొంతవరకు వై జనరేషన్ కూడా కాస్త కూస్తూ ఉంటుండవచ్చు. మిగతా జనరేషన్కి, ఎక్స్ జనరేషన్కి చాలా తక్కువ అండి. సో ఇలాంటప్పుడు ఈ గ్యాప్ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దోజ్ ఆర్ ఇన్ 40s, 50s, 60sలో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయిపోతారు. వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా మరి? ఇప్పుడు వేరే ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి ఇంకా పరిస్థితి లేదు కదా. సో ఇది జరుపుకుంటూ వస్తున్నాం. అంటే దాదాపు 90 మిలియన్ జాబ్స్ అనేది దీనివల్ల ఎఫెక్ట్ అయిందండి. ఇంకొక విషయం కవిత గారు, ILO అనేది మనకు ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ నేషన్స్ వాళ్ళది. వాళ్ళు ఒక అసెస్మెంట్ చేశారు, అసలు ఏం జరగబోతుంది, జాబ్స్ ఏ రకంగా మనకు లూజ్ కావడానికి ఆస్కారం ఉంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కవిత గారు, ప్రతి 10 మందిలో 6 ఉద్యోగాలు పోవడానికి ఆస్కారం ఉందంట. అన్ని రంగాలలో అంటే 4 మాత్రమే ఉద్యోగాలు. అంటే ఇప్పుడు వచ్చే దాదాపు 10-15 years టైం లోపట్ల ఇప్పుడున్న 10 మందిలో 6 ఉద్యోగాలు పోయి 4 మాత్రం ఉన్నట్టయితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ఒకసారి ఆలోచన చేయండి. సో ఈ ఆలోచనలో భాగంగా కవిత గారు రాడికల్ చేంజెస్ వస్తున్నాయి. మొన్న ఒకటి జనవరి 7th రోజు, జనవరి 7th, 2025 రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఆ రిపోర్ట్ దేని గురించి విడుదల చేశారంటే కవిత గారు, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్. ఆ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అనేది ఇంటర్నెట్లో కూడా ఎవరైనా దాని గురించి బ్రౌజ్ చేసి ఆ రిపోర్ట్ చూడొచ్చు. దానిలో ఏం చెప్పారంటే క్లియర్ కట్గా వాళ్ళు దాదాపు thousands ఆఫ్ పీపుల్, ఒక 15,000 CEOs ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఏం జరగబోతుంది, ఆటోమేషన్కి ఈ మిషన్ లెర్నింగ్ వాటి గురించి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించకపోతే మీ కంపెనీ మీద వాటి పరిణామాలు ఎలా ఉంటాయి, టెక్నాలజికల్ చేంజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కంపెనీ ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ ద టెక్నాలజీ, ఇఫ్ యూ అడాప్ట్ ద టెక్నాలజీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు సర్వే చేశారండి. దాదాపు ఒక మోర్ దెన్ 28,000 పీపుల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల పీపుల్, రకరకాల ఇండస్ట్రీస్లో పనిచేసేవారు. వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే కవిత గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ ప్లేయింగ్ ఇట్స్ డామినెంట్ రోల్ అండి. మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే చేసుకుంటూ వస్తుంది. ఒక దయ్యం లాగా తయారైంది అనుకోండి. అది మనకు మంచి చేసే కంటే ఒక్కోసారి చెడు చేస్తుంది. ఇప్పుడు దయ్యం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ డస్ హార్మ్ దాన్ ద మేల్ అనేది కదా. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఒక రకంగా, అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐటీ నేర్చుకోవాలి. ఐటీ పైథాన్ కానివ్వండి, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏదైతే వచ్చాయో, C++ అట్లా, ఇవి నేర్చుకోకపోతే మీరు ఇక యూ కాంట్ ఫైండ్ ఎనీ జాబ్ అనమాట. సో దీనిలో భాగంగా 270 మిలియన్ల జాబులు, కొత్త జాబ్స్కు కూడా క్రియేట్ కాబోతున్నాయండి. జాబ్ లాస్ అనేది దేరు, కొత్త జాబ్స్ క్రియేషన్ కూడా 270 మిలియన్ న్యూ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఇన్ ద కమింగ్ దాదాపు ఒక 10 years లోపల క్రియేట్ కావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకొని మారుతున్నటువంటి టెక్నాలజీ, ఎమర్జింగ్గా వస్తున్నటువంటి వీటిని అప్డేట్ చేసుకుంటే తప్ప ఆ జాబ్స్ అనేవి ఉండవు. ఆ జాబ్స్ వీళ్ళకి రావు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జనరేషన్లో చాలామంది టెక్నోబార్న్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని. మొత్తం ఫోన్తో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ కాలంలో. దాదాపు ఇప్పుడు 2000 నుండి 2005 నుండి ఈ 20-25 years నుండి పుట్టిన పిల్లలందరూ కూడా స్మార్ట్ టెక్నాలజీస్, స్మార్ట్ ఫోను, డిజిటల్ టెక్నాలజీస్ వీటితోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారండి. చిన్నప్పటి నుండి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఫోను, ల్యాప్టాప్స్, డిజిటల్ ఐటమ్స్, డివైసెస్ మీద ఉన్నారు.
వీళ్ళు ఒకవేళ అంటే ఇప్పుడు బీకామ్ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, తర్వాత వేరే రకరకాల కోర్సెస్ ట్రెడిషనల్ బీఎస్సీ చేసిన వాళ్ళు అనుకో, అంటే కంప్యూటర్స్ లేకుండా వాళ్ళు మీరు మ్యాథమెటిక్స్ చేసినా, మీరు స్టాటిస్టిక్స్ చేసినా, మీరు ఎకనామిక్స్ చేసినా, మీరు కామర్స్ చేసినా, ఏదైనా చేసినా కూడా కంప్యూటర్స్ లేకుండా మీరు అదే కోర్సెస్ మీద వాటి మీద డిపెండెంట్ అయితే మీకు జాబ్స్ అనేది చాలా కష్టము. సో మీ ఫ్యూచర్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. జాబ్ ఇప్పుడు మనందరం కూడా జాబ్ ఓరియంటెడ్ పీపుల్ అండి. ఎక్కువ శాతం ఇండియా కావచ్చు, ఈవెన్ జర్మనీలో మేము ఒక రీసెర్చ్ సర్వే చేస్తుంటాం. 2009లో నేను నమీబియాలో పనిచేస్తున్నప్పుడు ఒక రీసెర్చ్ సర్వే చేశాము. ఆ రీసెర్చ్ సర్వేలో భాగంగా నమీబియన్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, జర్మన్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, ఆ కంపారిటివ్ స్టడీ చేసాం. ఆ కంపారిటివ్ స్టడీలో కూడా జర్మన్ స్టూడెంట్స్ కూడా అదే చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు అంటే మేము కూడా జాబ్ కావాలి, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మేము ఎంటర్‌ప్రెన్యూర్ కాము అని చెప్పి. అంటే దాదాపుగా 95% ఆఫ్ ద పీపుల్ అండి ప్రపంచంలో అందరు జాబ్ సీకర్స్, ఒక 5 to 10% మాత్రమే జాబ్ క్రియేటర్స్ ఉన్నారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే ఎంతమంది మనకు జాబ్ క్రియేటర్స్ అవుతారు, అది డిఫికల్ట్ సిచ్యువేషన్. అలాంటి పరిస్థితులలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ 95% పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక ప్రభావం చూపిస్తుందండి, నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. అందుగురించి ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది, ఆ డెక్స్టరిటీ డెవలప్మెంట్ అనేది రెగ్యులర్గా జరుపుకుంటూ పోతే తప్ప మీరు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మార్కెట్ను మీరు ఎదుర్కొని ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసి మీరు వర్క్ చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఇంతమంది మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకున్నప్పుడు, ఏవైతే కార్పొరేట్ రంగాలు ఉన్నాయో వీళ్ళని తీసేసి ఏఐని రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ ఇప్పుడు జాబ్స్ లూజ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళకి భవిష్యత్తుకు సంబంధించి ఫైనాన్షియల్ క్రైసిస్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా ఎకానమీ మీద? తప్పకుండా కవిత గారు. ఇప్పుడున్నటువంటి ఏఐ అనేది ఇండియా లాంటి, ఇప్పుడు మనం హైదరాబాద్ అనుకుంటున్నాం, హైదరాబాద్ను సైబరాబాద్ అని కూడా అంటాం కదా. మోడర్న్ హైదరాబాద్, సైబరాబాద్ అని చెప్పి ఒక సెకండ్ సిటీని మనం క్రియేట్ చేస్తాం. సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్. సైబరాబాద్ అని ఎందుకంటున్నామనంటే ఎక్కువ ఐసీటీ డెవలప్మెంట్ బెంగళూరు తర్వాత మన దగ్గర జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ సిలికాన్ వ్యాలీ, అది అమెరికన్ సిలికాన్ వ్యాలీ అని కూడా మనం దాన్ని అంటుంటారు. ఎందుకంటుంటారంటే ఎక్కువ శాతము ఐటీ రంగంలో పనిచేసినటువంటి టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. సో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇప్పుడు పనిచేసే వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ టెక్నాలజీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, మెడిసిన్ వాళ్ళు కావచ్చు, రకరకాల టెక్నాలజీలో రకరకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి టెక్నాలజీ ఓరియంటేషన్ లేకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ద జాబ్ అండి. సో ఇది నో మెర్సీ అట్ ఆల్. ఎందుకంటే వాళ్ళు చూసేది వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ మేకింగ్ అండి. ఆ ప్రాఫిట్ మేకింగ్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే విల్ ట్రై టు రిమూవ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ ఒక 10,000 మంది వ్యక్తులు ఉద్యోగం నుండి బయటకు వచ్చేసారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దీన్ని మనం ఏమంటామంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము, తర్వాత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అంటాము ఎకనామిక్స్లో. అంటే ఒక స్ట్రక్చర్ మారుతున్నప్పుడు ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుందో దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ మళ్ళీ ఎంప్లాయ్మెంట్లోకి రావడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళు అందరు నేర్చుకోవడానికి కూడా సిద్ధపడరు కదా, వాళ్ళకు కొంచెం అవగాహన ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను నా సొంత ఎక్స్పీరియన్స్, దాదాపు 33 years బ్యాక్ నాకు టెక్నాలజీకి పెద్దగా సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సో మచ్ వెల్ ఎక్విప్డ్ విత్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో నాకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు జాబ్ అనేది ఎవరికైనా కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మేము టీచింగ్లో ఉన్నాం. 33 years ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ ఇన్ టీచింగ్ అండి. ఈ టీచర్స్ మీద, ప్రొఫెసర్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పడుతుంది అనేది కూడా మనం ఒకటి చూడొచ్చండి. ఇప్పుడు దాదాపు చాట్ బోట్స్ వచ్చాయి, ఈ తర్వాత చాట్ జీపీటీ వచ్చింది. మీకు ఏది కావాలన్నా కూడా ఫ్యూ సెకండ్స్లో ఒక కమాండ్ ఇచ్చినట్టయితే మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ యాంగిల్స్లో అది ఇస్తూ ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు టీచర్స్ యొక్క యూజ్ ఏంటి అక్కడ చెప్పండి? పిల్లలు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినాం అనుకోండి, అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చాట్ జీపీటీలో చూస్తున్నారు, వచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, మాకు అసైన్మెంట్స్. అంటే పీపుల్ వాళ్ళ బ్రెయిన్ను యూజ్ చేయడం అనేది మానేస్తున్నారు. ఇప్పుడు ఒక అసైన్మెంట్, ఒక పిహెచ్డి తయారు చేయడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఐ గాట్ పిహెచ్డి గోల్డ్ మెడల్, బెస్ట్ పిహెచ్డి గోల్డ్ మెడల్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అండి. 5 సంవత్సరాల కష్టం అది. ఇప్పుడు పిల్లలు మా పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిహెచ్డి స్టూడెంట్ ఒక ఆర్టికల్ రాసుకురమ్మంటే వితిన్ 1-2 daysలో బట్ల ఆర్టికల్ నాకు సబ్మిట్ చేస్తున్నారు. ఎట్లా పాసిబుల్ అయింది 1-2 daysలో ఆర్టికల్ అని అంటే
అడగంగా లేదు సార్ నేను కష్టపడి సొంత తెలివితో అయితే కాదు 1-2 డేస్లో కాదు, నేను చేయడానికి కూడా నాకు 3 months 6 months పడుతుంది ఒక ఆర్టికల్ తయారడానికి. మీరు ఏం చేసినారంటే చాట్ జీపీటీలో ఏదన్నా కీవర్డ్స్ పెట్టడము, ఇన్ఫర్మేషన్ లాగడము, ఆ ఇన్ఫర్మేషన్ని మనం కొంచెం మ్యానిపులేట్ చేసి మనం సబ్మిట్ చేయడం, ఇది జరుగుతుందండి. ఇంకొకటి కవిత గారు, హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం మనం. హ్యూమన్ బ్రెయిన్ అనేది మోర్ పవర్ఫుల్ దాన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎంత కెపాసిటీ ఉంటుందంటే, మనం ఇప్పుడు కేబీస్ అని చెప్పాడు, కిలోబైట్స్ అంటాము, మెగాబైట్స్ అంటాము, తర్వాత గిగాబైట్స్ అంటున్నాము, టెరాబైట్స్ అంటున్నాము. అంతవరకే మనకు తెలుసు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పెటాబైట్స్, గిగాబైట్స్, గిగ్ బైట్స్ అని చెప్పి రకరకాల ఇవి ఉన్నాయండి. హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ ఎంత అంటే అండి కవిత గారు, 2.5 పెటాబైట్స్ అండి. 2.5 ఈజ్ ఈక్వల్ టు అబౌట్ 2.5 million గిగాబైట్స్ వర్త్ అండి. అంటే ఎంత మనం యూజ్ చేస్తున్నాం అసలు, ఆల్మోస్ట్ ఒక 0 పెట్టి 0 తర్వాత ఒక 100 సున్నాలు పెట్టి 100 సున్నాల తర్వాత ఒక 1 పెట్టినా కూడా అంతా కూడా యూజ్ చేయట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ కవిత గారు వాళ్ళు ఏమి యూజ్ చేయట్లేదు. ఒక 1-2% మీరు మీ మెమొరీని యూజ్ చేసినట్టయితే యూ ఆర్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్, యూ ఆర్ ద బెస్ట్ ఇంటలెక్చువల్. సో ఇది యూజ్ చేయలేకపోతున్నాం. ఆర్టిఫిషియల్ సూపర్ కంప్యూటర్స్ అని చెప్పి చైనా వాళ్ళు, ఇండియన్స్, అమెరికన్స్ అందరూ డెవలప్ చేసుకుంటూ వస్తారు. వాటి కెపాసిటీ చూసుకుంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ స్టిల్ పవర్ఫుల్ అండి. మన బ్రెయిన్ను మనము నమ్ముకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రకృతి సిద్ధమైనటువంటి దాన్ని, ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి దాన్ని మనం నమ్ముకుంటూ వస్తున్నాం. సో అది ఎవరు చేశారు అని అంటే మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్ చేశారు. సో మ్యాన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దన్ ద హ్యూమన్ బీయింగ్. సో కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనేది మన ఎకానమీ మీద, తర్వాత ఈ XY జనరేషన్స్, బేబీ బూమర్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటుందండి. ఎస్ అండి. సో దాన్ని మాత్రం మనం గ్రహించట్లేదు, అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. అండ్ అప్గ్రేడ్ చేసుకున్నప్పటికి కూడా ఉండే ఇంపాక్ట్ అనివార్యంగా ఉండబోతోంది. అదంతా సరే ఊకా అంటారండి. ఇప్పుడు ఊకా అంటే వాలటిలిటీ, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ అండ్ అంబిగ్యూటీ అని చెప్పి అంటారు. ఎవ్రీథింగ్ బికమ్ ఊకా అండి. ఊకా వరల్డ్ అని చెప్పి అంటాము. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఊకా వరల్డ్ అంటారు. ఏం జరగబోతుంది, ఇప్పుడు మీరు అంతా టెక్నాలజీ నేర్చుకున్నారు, అంతా మిమ్మల్ని మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, ఎట్లాంటి చేంజెస్ వచ్చినా కూడా మీరు ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకొక 1-2 years లోపట్ల మీ టెక్నాలజీ, మీ యొక్క అప్గ్రేడేషన్ అనేది సరిపోకపోవచ్చు. యూ స్టిల్ ఎక్స్పోజ్ టు దట్ కైండ్ ఆఫ్ రిస్క్ అండి. సో ఈ జాబ్, ఇప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, అమెరికాలో ఒక డాక్టర్ ఉంటే, అమెరికా డాక్టరు సొమాలియాలోనో, ఇథియోపియాలోనో, ఇంకా వేరే కంట్రీలో ఉన్న పేషెంట్కు ఆపరేషన్ చేయడానికి టెక్నాలజీ వచ్చిందండి, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా. అంటే ఇండియన్ డాక్టరు అమెరికాలో ఉన్న పేషెంట్ కానీ, జింబాబ్వేలో ఉన్న పేషెంట్ కానీ, సౌత్ ఆఫ్రికాలో పేషెంట్ కానీ ఆపరేషన్ చేయడానికి కూడా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక ఎకనామిక్స్లో ఒక టాపిక్, కాంపిటీషనల్ ఎకనామిక్స్, స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్ ఏదో టీచ్ చేస్తున్నాను, లేకపోతే డిమాండ్ ఫోర్కాస్టింగ్ టీచ్ చేస్తున్నాను. నేను టీచ్ చేయనక్కర్లేదు. ఒకవేళ పిల్లలు నా ఫేస్ చూడడం ఇష్టం లేదనుకోండి, చిరంజీవి ఫేసో, లేకపోతే నాగార్జున ఫేసో, లేకపోతే ఇంకెవరన్నా అమితాబ్ బచ్చన్ ఫేస్ చూడడం ఇష్టం ఉండదు అనుకోండి, వాళ్ళ ఫేస్ను మనం అక్కడ క్రియేట్ చేసేసి, ఒకవేళ నా వాయిస్ వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ వాయిస్ని యాడ్ చేసి ఆ టాపిక్ మీద వాళ్ళు టీచ్ చేయమంటే వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. అంటే చిరంజీవి టీచ్ చేస్తాడు, చిరంజీవి ప్రొఫెసర్ అయిపోతాడు, అది టీచ్ చేస్తాడు. అంత టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చాయండి. లాంగ్వేజ్లో కూడా, ఏ లాంగ్వేజ్ మీకు తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, ఉర్దూ కావాలంటే ఉర్దూ. సో ఇట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు టీచర్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ అనేది టీచర్ల కంటే గొప్పయా? అది మనం ఏమంటాము, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటాం కదా. ఇప్పుడు ఆచార్య దేవోభవ అనడానికి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవోభవ అని చెప్పి అనాల్సి వస్తుంది. సో ఇది జరుపుకుంటూ వస్తుంది. ఇది అంత డిస్ట్రక్టివ్ చేయడానికి, అంటే హ్యూమానిటీ మీద కవిత గారు గత వచ్చే సంవత్సరాలలో చాలా డిస్ట్రక్షన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. మనందరం ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా చాలా వరకు మనం జాబ్ సీకర్స్మి, జాబ్ ప్రొవైడర్స్ కాదు. జాబ్ సీకర్స్ అయినప్పుడు ఇలాంటి రాడికల్ చేంజెస్ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది గవర్నమెంట్ ఎంతమందిని సాదుకుంటూ వస్తుంది చెప్పండి. అన్ఎంప్లాయ్మెంట్ వృత్తి అనేది అమెరికాలోనో, న్యూజిలాండ్లోనో, ఆస్ట్రేలియాలో అక్కడిక్కడ ఇస్తూ ఉంటారు. మన భారతదేశం లాంటి దేశంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నెలకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చెప్పండి. సో కాబట్టి ఇది చాలా చాలా మనం బ్యాలెన్స్గా దాన్ని వర్కౌట్ చేయాలండి. సైబర్ లాస్ ఉన్నాయి, మొరాలిటీస్ ఉన్నాయి.
ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, ఎక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అనే దాన్ని మనం ఒక ప్రాపర్ పద్ధతిలో దాన్ని ట్యాకిల్ చేసుకున్నట్టయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. దానివల్ల మనకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందండి. సైంటిఫిక్గా మనము ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఒక విషయం ట్యాకిల్ చేయాలంటే సైంటిఫిక్ ట్రూత్ అనేది దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎఫిషియన్సీ, ఎఫికసీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నంత ఇదిగా హ్యూమన్ దాని మీద ఉండకపోవచ్చు. హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ కామన్ కదండి. సో ఇది ఈ రకంగా మనం ఇండస్ట్రీలో కానివ్వండి, రీఫైన్మెంట్లో కానివ్వండి, ఆర్కిటెక్చర్లో కానివ్వండి, డిజైన్లో కానివ్వండి, ఇన్నోవేషన్లో కానివ్వండి, సైన్స్ టెక్నాలజీ డిస్కవరీస్లో కానివ్వండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఇప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ కానివ్వండి, ఇట్లా దీంట్లో మనం దాన్ని ఫోర్కాస్టింగ్లో కానివ్వండి, అక్యురసీ ఫోర్కాస్ట్. ఇప్పుడు మనకు వానలు వస్తాయి, వర్షాలు వస్తున్నాయి, వర్షాలు ఎట్లా వస్తాయి, ఎంతకు వస్తాయి, దాన్ని ఎట్లా మనం మిటిగేషన్ మెజర్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనము యూజ్ చేసుకొని వాటిని కొంచెం మిటిగేట్ చేయడానికి కానీ, లేకపోతే వాటిని కొంచెం మనము ముందు జాగ్రత్త పడడానికి కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఎస్ రవీందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి కవిత గారు, నమస్తే.